హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఎగ్ బుర్జీ తయారు చేసుకుందామండి. తయారు చేసుకునే విధానం చాలా సింపుల్. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. మనకి మిర్చి అయితే ఇంకా చిన్న చిన్ని కోసుకుంటే ఇంకా మంచిది. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే 3 స్పూన్లు పడుతుందండి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఎగ్ స్మెల్ రాదు. ఆనియన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందామండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేసేంత వరకు వేపేసుకుందాం బాగా. టమాటాలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి. చిన్న ముక్కలు కట్ చేయాలి. టమాటా అయితే బాగా స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. మిక్సీ పట్టొద్దండి. చిన్న ముక్కలు కట్ చేసి అవి బాగా గుజ్జులాగా వచ్చే వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే గుజ్జులాగా వచ్చేస్తుందండి. పీసెస్ అసలు ఏమి ఉండవు, పేస్ట్ లాగా అయిపోతుంది. అలా మనకి అయిపోయే వరకు ఉంచుకుందాము. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఇలా బ్యాచిలర్ లైఫ్ వాళ్ళకి, ఇంకొచ్చి కొత్తగా న్యూ జనరేషన్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టానండి. సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. తగినంత కారము, పసుపు యాడ్ చేసేసుకుందామండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చూసారా, చాలా సింపులేనండి. కాకపోతే బ్యాచిలర్ లైఫ్ వాళ్ళకి క్యారేజీలకు సూపర్గా ఉంటుందండి. పిల్లలకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశానండి. పచ్చివాసన పోయాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, తక్కువ. ఈ చూసారా ఎలా వచ్చిందో అలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ కాదండి, కొంచెం యాడ్ చేయాలి. ఒక గ్లాసు, చిన్న గ్లాస్ తోటి. సాల్ట్ తగినంత అయితే యాడ్ చేసేసుకుందామండి. అప్పుడు ఎగ్స్ అయితే కట్ చేసి 4 ఎగ్స్ వేసుకున్నాను నేనైతే పగలకొట్టి. 4 ఎగ్స్ మొత్తం సిమ్లో పెట్టి అయితే బాగా కలిపేసుకోవాలండి. మనం సిమ్లో పెట్టి కలపాలి. అసలు పీసెస్ పెద్దవి అస్సలు ఉండకూడదండి. ఎగ్ బుర్జీకి అయితే మాత్రం పీసెస్ అస్సలు ఎక్కువ పెద్దగా ఉండకూడదు. ఒకే రకంగా వస్తాయి. ఒకే రకంగా రావాలంటే మనకి సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే వచ్చేస్తుంది ఒకే రకంగానండి. చూసారా, అది చూడు మనకి ఎలా కనిపిస్తుందో చూసారా. ఎక్కడ పీసెస్ ఎగ్గలా తెలియట్లేదు కదా. ఎగ్ బుర్జీ ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. పెద్ద పీసెస్ చిన్నవి ఉంటే అస్సలు బాగోదు. టేస్ట్ చూడడానికి రెండు కూడా బాగోవండి. దగ్గరికి అయిపోయింది చూసారా, ఎంత ఈజీగా తయారైపోయింది ఎగ్ బుర్జీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కొత్తగా చూసేవాళ్ళు నేను పెట్టి నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. చూసారా, ఎంతో టేస్టీ వేడి అన్నంలోనే ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. కామెంట్ చేయండి, మీరు చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. చపాతీలోకి, రైస్లోకి, పొరోటాకి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, నోటికైతే టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి. టైం అయిపోయినప్పుడు క్యారేజీలకి, లంచ్ బాక్సులకి అయితే ఎక్సలెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి.